So, okay, you read the translation into Telugu, please. యమదూతలు ఎలా చెప్తున్నారు? వేదాలన్నీ ధర్మాన్ని సూచిస్తున్నాయి. వేదాల్లో సూచించిన సూత్రాలన్నీ ధర్మముని సూచిస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఉన్న ఏ సూత్రాలైనా సరే అధర్మం అని చెబుతున్నాయి. ఈ వేదాలన్నీ దేవాది దేవుడైన నారాయణ నుంచి పుట్టుకొచ్చినవే. ఇవన్నీ carry on, finish it. ఈ యమదూతలు ఇలా చెప్తున్నారు, మేము మా మహారాజు యమరాజు నుంచి మేము ఈ మాటలు విన్నాము అని చెప్తున్నారు. So now can you read the purport line by line and translate it? భాష్యము. The servants of Yamaraja replied quite No, totally. you don't read the English. You just go straight to the Telugu. యమరాజు యొక్క సేవకులు ఈ విధంగా చెప్పుచున్నారు. వారు ఎటువంటి సూత్రాలను, ధర్మానికి సంబంధించిన లేదా అధర్మానికి సంబంధించిన సూత్రాలను వాళ్ళు కొత్తగా తయారు చేయలేదు. దానికి బదులు వారు యమరాజు నుంచి ఏదైతే విన్నారో, వారి యొక్క మహారాజు నుంచి ఏదైతే విన్నారో అదే వారు చెప్తున్నారు. మహాజనో ఏన గతాస పాంతాహ. మహాజనుల్ని ఎవరైనా ఖచ్చితంగా అనుసరించాల్సిందే. ఎందుకంటే అతను ఆమోదించబడిన వ్యక్తి కాబట్టి, ప్రామాణికమైన వ్యక్తి కాబట్టి. యమరాజు 12 మంది, యమరాజు 12 మందిలో 12 మంది ప్రామాణికమైన ఆచార్యుల్లో, 12 మంది ప్రామాణికమైన మహాజనుల్లో యమరాజు కూడా ఒకరు. అందువలన యమరాజు యొక్క సేవకులైన యమభటులు ఈ విషయం గురించి ఈ విధంగా చెప్తున్నారు, మేము మా మహారాజు అయిన యమరాజు నుంచి విన్నాము అని ఖచ్చితమైన సమాచారంతో చెప్తున్నారు. కానీ నేటి ఆధునిక నాగరికతలో ధర్మానికి సంబంధించిన సూత్రాలను సొంతంగా తయారు చేయడం వలన అవన్నీ ఎందుకు ఉపయోగం లేకుండా ఉన్నాయి. అది దాన్ని ధర్మం అని పిలవము మనం. వారికి ధర్మం అంటే ఏంటో తెలియదు, అధర్మం అంటే ఏమిటో తెలియదు. అందువలన శ్రీమద్ భాగవతం ప్రారంభంలో చెప్పిన విధంగా ధర్మ ప్రోజిత కైటవోత్ర, ఏ ధర్మం అయితే వేదాలని అనుసరించదో దాన్ని మనం విడిచిపెట్టాలి, దాన్ని మనం త్యజించాలి. భాగవత ధర్మ అనేది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నుంచి ఇవ్వబడినది. భాగవత ధర్మ అంటే సర్వధర్మాన్ని పరిత్యాజ మామేకం శరణం వజ. ప్రతి ఒక్కరూ ఈ ప్రామాణికమైన ఆదేశం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చినందువలన మనం అతనికి శరణాగతి అవ్వాలి. అతనిని మనం శరణం పొందాలి, అతని ఆశ్రయంలో ఉండాలి. అదే ధర్మం అంటే. ఉదాహరణకి అర్జునుడు యుద్ధంలో మనుషులను చంపడం అధర్మమని అతను భావించారు. కానీ అందువలన అతను ఆ యుద్ధం చేయడానికి నిరాకరించాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అతన్ని యుద్ధం చేయమని కోరారు. అర్జునుడు ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ అనుసరించి యుద్ధం చేసి ధర్మముని అనుసరించారు. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో
వేదైచ్చ సర్వైరహం ఏవ వేదయః. వేదాల యొక్క నిజమైన నిజమైన ఉద్దేశం ఏమిటంటే వేదాల యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడమే అనేది. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారు ముక్తిని పొందిన వారు అవుతారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో జన్మ కర్మ చేమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎవరైతే నా నిజమైన అవతరణ గురించి, నా యొక్క పనుల గురించి తెలుసుకుంటారో వారు ఈ దేహాన్ని వదిలిన తరువాత తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి అనగా ఈ లోకానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు, కానీ నా లోకానికే చేరుకుంటారు ఓ అర్జున. అర్జునుడు ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ని ఆదేశాలను పాటిస్తారో వారు ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాని లోకానికి చేరుకుంటారు. ధర్మ అనగా వేదాలను అనుసరించడము, అధర్మం అనగా వేదాలను అనుసరించకపోవడం అనేది అని అర్థం చేసుకోవాలి మనం. ధర్మ అనేది నిజానికి నారాయణుడిచే తయారు చేయబడలేదు. వేదాలలో చెప్పినట్టు అస్య మహతో భూతస్య నిశ్వసితం యత్ ఋగ్వేదః. ధర్మానికి సంబంధించిన శాస్త్రాలన్నీ నారాయణుడి శ్వాస నుంచి వస్తున్నాయి, నారాయణుడి శ్వాస నుంచి పుట్టుకొని వస్తున్నాయి. నారాయణుడు నిత్యంగా ఉంటూ నిత్యంగా శ్వాస పీల్చుకుంటూ ఉంటారు. అందువలన ధర్మము అనేది కూడా నిత్యత్వాన్ని సంచరించుకొని ఉంటుంది, అనగా ధర్మం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. శ్రీల మధ్వాచార్య ఈ విధంగా మధ్వ గౌడీయ సాంప్రదాయం నుంచి వచ్చిన శ్రీల మధ్వాచార్య ఈ విధంగా చెప్తున్నారు. వేదానాం ప్రథమో వక్త హరి ఏవ యతో విభుః అతో విష్ణాత్మకా వేద ఇత్యాహుర్వేదవాదినః. ఆధ్యాత్మిక పదాలైన వేదాలు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నోటి నుంచి వెలువడుతున్నాయి. అందువలన వైదిక సూత్రాలను మనము వైష్ణవ సూత్రాలుగా అంగీకరిస్తూ విష్ణువే వేదాలకి ఆధారమని మనం తెలుసుకోవాలి. వేదాస్ అంటే మరేదో కాదు, విష్ణువు నుంచి వచ్చిన ఆదేశాలు మాత్రమే. ఎవరైతే ఈ ఆదేశాలను పాటిస్తారో వారే వైష్ణవుడు. వైష్ణవుడు అంటే కొత్తగా తయారు చేయబడిన ఒక సంఘమునికి ఈ భౌతిక ప్రపంచంలో ఒక సంఘమునికి సంబంధించిన వ్యక్తి కాదు. వైష్ణవ అంటే వేదాలను నిజంగా తెలిసిన వాడని అర్థం. భగవద్గీతలో ఈ విధంగా దీని గురించి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది. వేదైచ్చ సర్వైరహం ఏవ వేదయః. నా నుంచే అన్ని వేదాలు పుట్టుకొని వచ్చాయని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెబుతున్నారు. ఫినిష్. వెరీ గుడ్. సో దే అండర్స్టాండ్. ఆస్క్ దెమ్. అర్థమైందా మీకు ధర్మం అంటే ఏమిటి? కెన్ దే అన్మ్యూట్ అండ్ సే yes or no? మీకు అర్థమైతే మీ స్పీకర్ని ఒకసారి ఓపెన్ చేసి చెప్పండి మీకు అర్థమైందా అని.
అర్థమైందా లేదని చెప్పండి. హలో. అర్థమైంది ప్రభు. ఎస్ ప్రభు, దే అండర్స్టూడ్. Only one person said, no? Two people, sir. Only two people said. Yes, Prabhu. Yes, Prabhu. సో So dharma means the word of God. ధర్మం అంటే దేవుని యొక్క మాటగా మనం అర్థం చేసుకోవాలి. And dharma cannot be manufactured by anybody except God. ధర్మాన్ని ఎవరు తయారు చేయలేరు, దేవుడు మాత్రమే ఆ ధర్మముని తయారు చేయగలరు. That's why you cannot say whatever you do become dharma. That's not correct. మనం ఏదైతే చేస్తామో అదే ధర్మం అంటే అది తప్పు. So just like government laws cannot be broken, the laws made by God cannot be broken. ఇప్పుడు ప్రభుత్వ నియమాలను మనం ఎలాగైతే అతిక్రమించలేమో, మనం ఎలాగైతే వాటిని తప్పగా పాటించాలో, అలాగే దేవుడి యొక్క ధర్మానికి సంబంధించిన సూత్రాలను కూడా తప్పగా అనుసరించాలి, తప్పకుండా అనుసరించి తీరాలి. That's why it is called Shastra. అందువలనే దీన్ని శాస్త్రం అని పిలుస్తారు. So dharma is put in practice by practicing the words given in the Shastra. ధర్మముని అనుసరించి ఏ విధంగా అనుసరించాలి అంటే శాస్త్రములో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాత్రమే అనుసరించాలి. That's why in Bhagavad Gita chapter 16 text 23 you can go. Search Prabhu, it will work. Prabhu 16.23. Okay. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకం. యః శాస్త్రవిదముచ్యత్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అనువాదము: శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. So to understand this, you have to explain this verse. Prabhu, shall we read Bhasyam? I mean the purport, or we need to first explain? First you explain the translation, then you read the purport. అనువాదం. ఇప్పుడే మనకి చంద్రగోపాల్ ప్రభు చెప్పినట్టు ఈ శాస్త్రములో ఉన్న ఏవైతే శాస్త్రములోనే మనకి శాస్త్రంలో ఇవ్వబడ్డాయో మనం ఏ విధంగా పనులను చేయాలి, ఏ విధంగా పనులను చేయకూడదు అని ఏ విధంగా అయితే శాస్త్రాల్లో ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మనిష్టానుసారం మనం పనిచేస్తే మనం దాన్ని సుఖమును కానీ ఎటువంటి సంతోషమును కానీ చివరికి ముక్తిని కానీ దేన్ని కూడా మనం సాధించలేము. అంటే అసంపూర్ణంగా ఎటువంటి విజయం సాధించలేని వాడిగా మిగిలిపోతాం అన్నమాట. ఇది అనువాదం యొక్క అర్థం. So you explain already the translation? Yes, Prabhu. Yes. Now you can read the purport and explain also. Yes, Prabhu. భాష్యం ఇదివరకే వర్ణింపబడినట్లు మానవ సంఘం యందలి వివిధ వర్ణములకు ఆశ్రములకు సంబంధించిన అనేక రకముల శాస్త్ర నిర్దేశములు నిర్ణయింపబడినవి. అనగా అంటే ఇంత ముందే ఈ మానవ సంఘంలో వివిధ రకాలైన వర్ణములు ఆశ్రములు సంబంధించిన అనేక రకరకాల ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క ఆశ్రయము. అంటే ఈ సంఘమునందు 4 రకాలైన వర్ణములు. ప్రభు, do we need to explain this varnas also? I don't know. If you think you can explain, you explain, because Telugu, no, whatever you think they cannot understand, you explain. Yes, Prabhu. Yes. ఈ వివిధ వర్ణములు ఆశ్రమముల కంటే వివిధ గత శ్లోకాలలో ఈ విషయాలు గురించి వివరంగా చెప్పబడింది అన్నమాట.
ఆ వర్ణములకు సంబంధించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 రకాల వర్ణాలు ఉంటాయి. అలాగే ఆశ్రమములు అనగా గృహస్థాశ్రము, గృహస్థ, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే ఆశ్రమాలు ఉంటాయి. వాటికి సంబంధించి రకరకాల నియమాలు, అనేక రకమైన నియమాలు ఈ శాస్త్రములో లెక్కించబడి ఉన్నాయి. వాటిని ఆ విషయం గురించే ఈ మొదటి విషయంలో చెప్పబడినది. ప్రతి ఒక్కరూ ఆ నియమ నిబంధనలను తప్పక ఆచరించవలను. ఒకవేళ మానవుడు వాటిని అనుసరింపక తన కామ, లోభ, వాంఛలను అనుసరించి ఇష్టానుసారం వర్తించినచో తన జీవితమున ఎన్నడూనూ పరిపూర్ణత్వమును సాధింపజాలడు. దీని అర్థం ఏమనగా, ఆ శాస్త్రంలో ఏదైతే నిబంధనలలో పెట్టారో ఆ శాస్త్ర నిబంధనలు, ఆ శాస్త్ర నియమాలను ఎవరైతే అనుసరించకుండా వాళ్ళ సొంతమైన కోరికలు, వాళ్ళ సొంతమైన ఆలోచనలతోని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో విజయం సాధించలేరు. అలాగే మానవుడు ఈ విషయములన్నింటినీ సిద్ధాంతపూర్వకంగా ఎరిగినను తన జీవితమున వాటిని అమలుపరచకపోయినచో అతనిని నరాధమునిగా పరిగణించవలను. మనుషులందరూ ఈ విషయాలను తెలిసినప్పటికీ, కనీసం ఇవి శాస్త్రాల్లో లిఖించబడే అనేసి తెలిసిన తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఆ నియమాలను అమలు పరచకపోతే అతను మనుషులందరిలోకి అదమైన వాడు, తక్కువ జాతికి చెందిన వాడిగా పిలుస్తారు. మానవ జన్మయందు జీవుడు బుద్ధి కలిగి అత్యున్నత స్థితికి తన జీవితమును పెంపొందించుకున్నట్టుకై విధించబడిన నియమములను అనుసరింపవలను. మనిషి జన్మ అంటే దాని అర్థం ఏమనగా, మనిషి జన్మ కలిగి మనుషులు ఎవరైనా సరే మంచిగా తెలివితో ఆలోచించి అత్యున్నత స్థితికి తన జీవితమును, అత్యున్నతం అంటే ఉన్నతమైన జీవితమునకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలని పాటించి తీరాలన్నమాట. కానీ అతడు వాటిని అనుసరింపనచో తనకు తానే పతనం కావించుకునేట్టు వాడగను. ఒకవేళ ఆ నియమములను అనుసరించకపోతే, ఆ నియమాలను మనం పాటించకపోతే తనకు తానే చంపుకునేవాడవుతాడు. ఒకవేళ అతడు ఈ నియమ నిబంధనలు మరియు ధర్మ నియమాలను పాటించినప్పటికీ చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అవగతం చేసుకుని స్థితికి రాకున్నచో అతని జ్ఞానమంతయు వ్యర్థమగను. ఎవరైనా సరే ఈ నియమాలను ఎవరైతే అనుసరించారో, ఈ ధర్మ నియమాలను ఎవరైతే పాటించారో చివరికి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే అతను తెలుసుకున్నదంతా, అతను నేర్చుకున్న జ్ఞానం అంతా వృధా అయిపోతుంది. ఉపయోగం ఉండదు, మొత్తం నిరుపయోగం అయిపోతాం, ఉపయోగం లేకుండా పోతుంది. అట్లే అతడు భగవాను అస్తిత్వమును అంగీకరించినను భగవాను భక్తియుక్త సేవ యందు నెలకొనినచో అతని యత్నములన్నీ వ్యర్థములగును. అనగా ఒకవేళ నిజంగానే భగవంతుడు చెప్పిన ఈ సూత్రాలను భగవంతుడు ఉన్నాడని అంగీకరించినా సరే భగవంతుడికి భక్తియుక్త సేవ చేయకపోతే అతని ప్రయత్నం అంతా కూడా వ్యర్థమే అవుతుంది. ఇది కూడా ప్రాబ్లమే, ఇది కూడా సమస్య. ఇది కూడా పరిస్థితి ఎలా అవుతుందంటే, నియమ నిబంధనలు పాటించిన వాడికి కూడా అతని జీవితం వ్యర్థమైపోతుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడని తెలిసి అతనికి భక్తియుక్త సేవ చేయకపోయినా సరే అతని ప్రయత్నము వ్యర్థమగును. కనుకనే మానవుడు కృష్ణ చైతన్య స్థితికి భక్తియుక్త సేవా స్థితికి క్రమముగా తానంతట తాను ఉద్ధరించుకోవలను. అందువలన
మనిషి చేయవలసిన పని ఏమిటంటే మనిషి తనకు తానుగా కృష్ణ చైతన్యవంతుడు అవ్వాలన్నమాట. ఎలా అంటే కృష్ణుడి గురించే నిరంతరము తెలుసుకోవడం, కృష్ణుడి గురించే అన్ని పనులు కృష్ణ చైతన్యం అనగా మనం చేసే పనులు కృష్ణుడి గురించే అయి ఉండాలన్నమాట. ఆ స్థితికి చేరుకొని అలాగే భక్తియుక్త సేవా స్థితికి క్రమంగా తనంత తాను ఉద్ధరించుకోవాలి. భక్తియుక్త సేవ అంటే స్వామివారికే సర్వస్వం. అతని ఒక మనిషి యొక్క అన్ని శక్తులు అతని యొక్క అన్ని రకాలైన అతనికి లభించిన అన్ని శక్తులని కూడా స్వామివారి సేవలో వినియోగించుకుంటూ క్రమముగా ఒక మనిషి తనంతటి తాను వృద్ధి చేసుకోవాలన్నమాట. వృద్ధి అంటే గొప్ప స్థితికి చేరుకోవాలన్నమాట. అప్పుడు వెంటనే అతడు అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందును గాని అన్యథా కాదు. అలాంటి ఎప్పుడైతే ఒక మనిషి కృష్ణ చైతన్యాన్ని కృష్ణుడి గురించి తెలుసుకొని అతనికి భక్తియుక్త సేవ, భక్తిపూర్వకమైన అంటే ప్రేమపూర్వకమైన సేవ శ్రీకృష్ణ భగవానునికి చేసుకునే స్థితికి చేరుకుంటాడో అతడు పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నట్టు. పరిపూర్ణం అంటే విజయం సాధించే స్థితికి చేరుకున్నట్టు. అందువలన అది మరొక విధంగా మరొక విషయం కాదు. అంటే అతను విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ కామకారత అనే పదము ప్రధానమైనది. ఈ శ్లోకంలో కామకారత అనే పదము చాలా ముఖ్యమైనదని చెప్పుతున్నారు. తెలిసి ఏ నియమములు ఉల్లంఘించువాడు కామముతో వర్తించువాడు అగును. దాని అర్థం ఏమనగా మనకి దేవుడు ఇచ్చిన అన్ని నియమాలు ఉన్నాయని తెలిసి కూడా ఆ నియమాలను పాటించిన వాడు కామము కోరికలతో నిండి ఉండేవాడు అవుతాడు. అంటే అతను ఎప్పుడు కూడా అతనికి తెలుసు నియమాలు ఉన్నాయని, కానీ ఆ నియమాలను ఉల్లంఘిస్తూ ఆ నియమాలను పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. తాను చేయవలసింది నిశ్శబ్దమని తెలిసి అతడు అట్లే వర్తించను. తనకి తెలుసు నేను ఇది చేయకూడదని, కానీ అతను అలాగే చేస్తూ ఉంటాడు అన్నమాట. దీనినే యథేష్టాచారణ అనబడును. అంటే మన ఇష్టం వచ్చినట్టు మన సొంత అభిప్రాయం ప్రకారం ప్రవర్తించడమే యథేష్టాచారం. మనకి ఇష్టం వచ్చినట్టు చేయడం. నియమ నిబంధనలు ఉన్నా సరే, నియమాలు ఉన్నా వాటిని ఏమి పాటించకుండా మన ఇష్టానికి ప్రవర్తించేదాన్ని యథేష్టాచారణ అంటారు. తప్పక చేయవలసి ఉన్న కార్యములను కూడా చేయకుండుట చేతనే అతడు చంచలుడని చెప్పబడుచున్నాడు. కొన్ని తప్పక అంటే ముఖ్యమైన పనులు, చేయాల్సిన పనులు కూడా వాటిని కూడా చేయకుండా ఉండటం వలన అతన్ని చంచలుడు అని పిలుస్తారు. చంచలుడు అంటే వాడు పట్టించుకోడు అసలు. ఎలాగంటే ఇక ఈ ఉన్నాయి ఆ పనులు నేను చేయాల్సిన అవసరం లేదు, అలా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని. అంటే తప్పక చేయవలసిన పనులు. ఇక్కడ తప్పక చేయవలసిన పనులు అంటే ధర్మములో శాస్త్రంలో ఇవ్వబడిన పనులని చేయవలసిందని. తప్పక చేయవలసిన పనులు ఏంటి? శాస్త్రంలో ఇవ్వబడిన అన్ని పనులని చేయడం అనేది. అది చేయకుండా ఉంటే అతన్ని చంచులుడని పిలుస్తారని చెప్పబడింది ఇక్కడ. అట్టి మానవులను దేవదేవుడు తప్పక శిక్షించను. అటువంటి మనుషులను ఇక్కడ దేవాది దేవుడు ఖచ్చితంగా శిక్షించే తీరును అని ఇక్కడ చెప్పబడింది. మానవ జన్మ ప్రయోజనమైన పరిపూర్ణత్వమును వారెన్నడూను సాధింపజాలరు. మనిషి జన్మం యొక్క అసలైన పని, అసలైన ఉద్దేశం యొక్క ఆ ఉద్దేశం ద్వారా విజయం సాధించడం. పూర్ణత్వం అనగా దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణ భగవాన్ని చేరుకునే స్థితికి వారు ఎప్పుడూ కూడా చేరుకోలేరు అన్నమాట. అదే దాని ఉద్దేశం, మానవ జన్మ ప్రయోజనం. మానవ జీవితము ముఖ్యంగా తన అస్తిత్వమును పవిత్రము చేసుకునేట ఉద్దేశించబడింది. మానవ జీవితం మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలంటే తనని తాను తనలో ఉన్న కల్మశాలన్నీ తొలగించుకొని పరిశుద్ధమయ్యి పవిత్రమయ్యి ఉన్నత స్థితికి చేరుకోవాలనేసి చెప్పబడింది. నియమ నిబంధనలను అనుసరింపనేవాడు తనను తాను పవిత్రుని కావించుకోలేడు. అంటే శాస్త్రములో ఇవ్వబడిన నియమాలను పాటించకపోతే అతను ఎప్పటికీ కూడా పవిత్రుడు కాలేడు, అంటే పరిశుద్ధుడు కాలేడు. ఎప్పుడు కల్మసము
కల్మసము ఎప్పుడు కూడా తన హృదయం ఎప్పుడు చెడు ఆలోచనతోని ఎప్పుడు కూడా నిండిపోయి ఉంటుంది అన్నమాట. అట్లే యథార్థ యథార్థ సౌఖ్య స్థితిని కూడా పొందలేడు. నిజమైన సుఖాన్ని పొందే స్థితికి ఎప్పటికి కూడా అతడు చేరుకోలేడు. అనగా నిజమైన సుఖం అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి సేవలో తరిస్తూ శ్రీకృష్ణ భగవానుడి లోకంలోకి వెళ్ళి అతనితో నిరంతరం ఉండటమే నిజమైన సుఖమైన స్థితి. అటువంటి స్థితిని ఎప్పటికీ పొందలేడు. ఫినిష్ బాబు. హలో, అర్థమైందండి మీకు? ప్రభు, యు ఆర్ ఆన్ మ్యూట్. So they understand what you have said? Yes, Prabhu, I am asking. Understand, Prabhu. అర్థమైందండి మీకు? అర్థమైందండి. Very good. So now we have explained what is dharma. ఇప్పటి వరకు మనం ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్నాం. And if you follow dharma, you will get perfection, happiness, and when you leave the body, you will go back to the supreme abode. ధర్మాన్ని అనుసరించినట్టయితే మనం సుఖము, విజయము అన్నీ పొందుతాం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తామో శ్రీకృష్ణ భగవాను లోకాన్ని చేరుకుంటాం. So now the human life is meant to follow this kind of dharma. మానవుని యొక్క జీవితం అంతా ఇటువంటి ధర్మ నియమాలను అనుసరించడం అనేది చెబుతుంది, అనుసరించాలని ఈ ధర్మం చెబుతుంది. You read the next verse. తదుపరి శ్లోకము 16వ అధ్యాయము 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్షసి. అనువాదం. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకునవలెను. అట్టి నియమ నిబంధనలను నెరిగి మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడెను. అనగా మనుషులందరూ కూడా శాస్త్రములో ఉన్న నియమాల ద్వారా, శాస్త్రంలో ఇవ్వబడిన నియమాల ద్వారా ఏదైతే చేయవచ్చునో ఏదైతే చేయకూడదో అని అర్థం చేసుకొని అలాంటి నియమాలను అనుసరిస్తూ మానవుడు పనులు చేసినచో అతడు క్రమంగా వృద్ధి చెందుతాడు. అంటే ఉన్నత స్థితికి చేరుకోబడతాడు. Very good. So Shastra means now we have to follow Shastra in our life. సో శాస్త్రం అనగా మన జీవితంలో ఈ శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలి, శాస్త్రంలో ఇచ్చిన నియమాలను. So in Kali Yuga now, the different yogas have different rules, ప్రతి యుగానికి రకరకాలైన నియమాలు ఉన్నాయి. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. Can you go to 12th canto, 3rd chapter, verse number 52? Somebody drawing there. Can you take the line out? Which is 12th canto, 12th canto. 12th canto, 3rd chapter, text 52. పన్నెండవ స్కందము 3వ అధ్యాయము 52వ శ్లోకం. కృతే యద్ధాయతో విష్ణుం త్రేతాయం యజతో మఖై అవాపరే పరిచర్యాయం కలౌ తద్ధరి కృతాత్ కీర్తనాత్. ట్రాన్స్లేషన్. Yes. అనువాదం. సత్యయుగంలో విష్ణువుపై మనస్సును నిలిపి విష్ణువుపై మనసును నిలిపి ధ్యానం చేయడాన్నే
ధ్యానం చేయడానికి వచ్చే ఫలితము సత్యయుగంలో విష్ణువుపై ధ్యానించి వచ్చే ఫలితాన్ని, అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు ద్వారా వచ్చే ఫలితాన్ని, అలాగే ద్వాపర యుగంలో దేవాది దేవుడి పాదపద్మాలకి చేసే సేవ ద్వారా వచ్చే ఫలితాలని కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్లనే సాధించవచ్చును. అనగా ఈ కలియుగంలో మరొక విధంగా చెప్పాలంటే, కలియుగంలో మనం హరే కృష్ణ మహామంత్రం జపించడం వలన సత్యయుగంలోని విష్ణువుపై ధ్యానించడం వలన కలిగే ఫలితాన్ని, అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేయడం వలన కలిగే ఫలితాలను, అలాగే ద్వాపర యుగంలో దేవాది దేవుడైన పాదపద్మాలకి చేసే సేవ ద్వారా వచ్చే ఫలితాలను అన్నింటినీ కూడా కలియుగంలో పొందవచ్చును. Can you Prabhu, shall we read purport also, Prabhu? yes, భాష్యము. you just translate to your easier Telugu, huh? Yes, Prabhu, yes. No point you read then read again, huh? You just translate as you go on. Yes, Prabhu. No need to read the words, just translate them, huh? ఈ విషయాన్నే పద్మపురాణం 6వ స్కందం 2వ అధ్యాయం 17వ శ్లోకంలో కూడా చెప్పబడింది. ఈ సత్యయుగంలో ధ్యానం ద్వారా ఏ ఫలితాలను అయితే సాధిస్తామో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా ఏదైతే ఫలితాలను సాధిస్తామో, పాదపద్మాలని ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవాను పాదపద్మాలకి సేవ చేయటం వలన వచ్చే ఫలితాన్ని కలియుగంలో కేశవుని యొక్క నామాలని జపించడం వలన, కేశవుని యొక్క నామాలని జపించడం వలన, నిరంతరం జపించడం వలన అటువంటి ఫలితాలని పొందవచ్చు. శ్రీల జీవ గోస్వామి మరొక శ్లోకం బ్రహ్మ వైవర్త పురాణం నుంచి చెబుతున్నారు. ఈ శ్లోకం దేనికి సంబంధించిందంటే, ఈ కలియుగంలో ఉన్న జనుల యొక్క పరిస్థితుల గురించి. ఈ కలియుగంలోని జనుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ కలియుగంలోనే తపస్సు చేయడము, ధ్యానం, యోగా చేయడం, ధ్యానం చేయడం, విగ్రహారాధన, ఇంకా త్యాగం చేయడం, అలాంటివి ఎన్నో రకరకాలైన పనుల్ని చక్కగా చేయలేరు ఈ కలియుగంలో. ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అయినా సరే ఈ కలియుగంలో ఆ పనులు చేయలేడు. ఎందుకంటే ఈ కలియుగం మొత్తం దోషాలమయం. దోషాలు ఉండడం వలన, ఈ కలియుగం మొత్తం దోషాలు ఉండటం వలన ఎటువంటి తపస్సు కానీ, ధ్యానం కానీ, విగ్రహారాధన కానీ, ఇంకా త్యాగం, ఏమైనా యజ్ఞాలు కానీ ఏవి చేసినా సరే అన్ని నిరుపయోగం అయిపోతాయి, ఉపయోగం లేకుండా పోతాయి అన్నమాట. అదేవిధంగా శ్రీల జీవ గోస్వామి ఇంకొక శ్లోకము చాతుర్మాస్య మహాత్మ్య స్కంద పురాణంలోని చాతుర్మాస్య మహాత్మ్యం నుంచి ఇంకో శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, హరే కృష్ణ మహామంత్రము జపించాల్సిన అవసరం గురించి ఈ శ్లోకం చెప్తుంది. నిజమైన తపస్సు చేయడం అంటే కలియుగంలో శ్రీహరి, దేవాది దేవుడైన శ్రీహరి యొక్క
నామాలని జపించడం. ప్రత్యేకించి కలియుగంలో దేవాది దేవుడైన విష్ణువుని సంతృప్తి పరచుటకు సంకీర్తన యజ్ఞం మాత్రమే చేయాలి. ఇంకొకటి ఏది కూడా పనికిరాదు. అలాగే ఇదే విషయాన్ని ఈ కలియుగం ఎంత ప్రమాదకరమైందో తెలుసుకొని హరే కృష్ణ మహామంత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రపంచం మొత్తం ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయవలసిన అవసరాన్ని ప్రపంచంలో ఉన్న జనులందరికీ అందించాలి. ఫినిష్ ప్రభు. Very good. So you see, in Kali Yuga, the dharma for the human being is to chant this Hare Krishna Mahamantra. ఈ కలియుగంలో మనుషుల యొక్క నిజమైన ధర్మం ఏమిటంటే, మనుషుల యొక్క నిజముగా చేయవలసిన పని ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం జపించడమే. Because you can see the process of trying to do meditation, trying to do deity worship, trying to do havan, all this is not possible because the Brahmins are not pure in Kali Yuga. ఈ కలియుగంలో బ్రాహ్మణులందరూ అని చెప్పుకునే వాళ్ళందరూ కలుషితమై అయిపోయారు. ఈ కలియుగంలోని యజ్ఞాలు చేయడం కానీ, యాగాలు చేయడం కానీ, లేదా తపస్సు చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ అసంభవం. మొత్తం అంతా కలుషితం అయిపోయింది. So the result of doing this means you must get your heart purified. ఈ హరే కృష్ణ మహామంత్రం అసలు విషయం ఏమిటంటే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. No, you must say the reason when you do all these things, your heart must become clean. ఈ పనులు చేయటం వలన, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, లేకపోతే ఇంకా ఈ పనులు చేయటం వలన మన హృదయం మాత్రం పరిశుద్ధం కావడానికి ఈ పనులు చేయాలి. That means you must be able to give up these 4 sinful activities. అందువలన దాని అర్థం ఏమిటంటే 4 రకాలైన పాపకర్మలను మనం ఎప్పుడు విడిచిపెట్టాలి. 1, you must be able to stop meat eating, fish, eggs. ఒకటి, మాంసాహారం ఎప్పుడు కూడా తినకూడదు, చేపలు, గుడ్లతో సహా. Second, you must be able to give up intoxication, alcohol, coffee, tea. 2, మద్యపానీయములేవి స్వీకరించకూడదు, మద్యపానములేవి తీసుకోకూడదు, తాగకూడదు. అలాగే టీలు, కాఫీలు కూడా తీసుకోకూడదు. And third, you must stop illicit sex outside marriage ties. 3, అనైతిక శృంగారంలో పాల్గొనకూడదు. పెళ్లి ద్వారా వచ్చిన శృంగారం తప్ప వేరే శృంగారంలో పాల్గొనకూడదు. And you must stop also gambling. అలాగే ఈ జూదం అంటే మరొక విధంగా చెప్పాలంటే పేకాట అని చెప్పొచ్చు, లేదా రకరకాలైన జూదానికి సంబంధించిన ఆటలు కూడా ఆడకూడదు. These are the 4 pillars of sins. ఇవే 4 పాప కర్మలకు మూల స్తంభాలు వంటివి. So if you follow the dharma that is given by God, then you should be able to become purified. ఈ ధర్మాన్ని అనుసరిస్తే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ఈ ధర్మాన్ని అనుసరిస్తే మనల్ని శుద్ధి చేసుకోగలం. So that is the purpose of following. Just like if I take medicine, proper medicine, I must be cured. ఉదాహరణకి మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక మంచి మందు తీసుకుంటే మన ఆరోగ్యం మంచి అవుతుంది. If I'm taking medicine and I'm not getting cured, there is something wrong with the medicine. నేను మందు వేసుకున్నప్పటికీ నాకు ఆరోగ్యం సరి అవ్వకపోతే దానివల్ల మందు వలన ఉపయోగం లేదు కదా. So the dharma for the human being in Kali Yuga is to chant Krishna's name. అందువలన ఈ కలియుగంలో చేయవలసిన ధర్మం అనగా, మరొక విధంగా చెప్పాలంటే ఈ కలియుగంలో చేయవలసిన అత్యవసరమైన పని ఏమిటంటే దేవాది దేవుడి నామాన్ని జపించడమే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే. So you can just go one verse before this, 52. Sorry, 51. Yes, bro. Can you just translate the translation only? ఈ కలియుగం మొత్తం దోషాలనేది, అంటే ఈ కలియుగం అన్ని తప్పులతోనే నిండిపోయింది, దోషాలతోనే నిండిపోయింది. ఏది చేసినా సరే దోషాలతోనే నిండిపోయింది. కానీ ఈ కలియుగానికి ఉన్న ఒకే ఒక మంచి గుణం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని
జపించడమే. ఈ విధంగా జపించడం వలన ఈ ఈ ఈ ఈ బంధాల నుంచి, ఈ ప్రపంచంలోని మనకున్న అనేక రకమైన బంధాల నుంచి బయటికి వచ్చి దేవాది దేవుడైన లోకానికి చేరుకునే అవకాశం పుష్కలంగా ఉంది. So this thing is not invented by anybody. It is given by God himself, you know. ఈ విషయము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే ఇచ్చారు. ఎవరు కూడా దీన్ని కొత్తగా తయారు చేసింది కాదు. ఈ విషయం మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం ఎవరో కొత్తగా తయారు చేసిన విషయం కాదు. శ్రీకృష్ణ భగవానుడే మనకు అందించిన అత్యుత్తమైన జ్ఞానం. Because the Lord Krishna himself came some 500 years ago to teach this system. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ భూలోకంలోని 5,000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోనే అవతరించారు. He came 500 years ago as Sri Chaitanya Mahaprabhu, you know. మరలా ఈ 500 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా ఈ భూలోకంలో అవతరించారు. అదే విషయాన్ని మళ్ళీ చెప్పడానికి. So he came to teach how to become perfect by chanting this Hare Krishna Mahamantra. ఈ చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఈ కలియుగంలోని ఒకరు ఈ దోషాల నుంచి బయటపడి స్వచ్ఛంగా అవడం కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండాలని చెప్పారు. In Bhagavad Gita 3:10, go to the last verse. 3:10, the last paragraph. Okay, bro. Go to the last paragraph. You can see there. Krishna Varnam Tivisha Krishnam. Read this last paragraph. ఈ కలియుగమునందు మేధా సంపన్నులైన మానవులు నిత్య పార్షాదులతో కూడి ఉండడి భగవానుని సంకీర్తన యజ్ఞము చే పూజింతరు. అనగా ఈ కలియుగంలో ఉన్న తెలివైన మనుషులందరూ ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుని నామ సంకీర్తనం అనే యజ్ఞము చేత పూజిస్తారు శ్రీకృష్ణ భగవానుని. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞముల నిర్వహణము ఈ కలియుగమునందు నిర్వహించుట సులభం కాదు. వేదాలలోని రకరకాలైన యజ్ఞముల గురించి ఇలా చేయాలి అలా చేయాలని వేదంలో నిర్వచించబడి ఉంది. కానీ ఆ వేదాల్లో తెలుపబడిన యజ్ఞాలు ఈ కలియుగంలో చేయటము అంత సులభం కాదు. ఎందుకంటే ఈ కలియుగాలు మొత్తం కలుషితం అయిపోయి ఉన్నది కాబట్టి. కానీ భగవద్గీత 9వ అధ్యాయము 14వ శ్లోకమునందు కూడా ఆదేశించబడినట్లు సంకీర్తన యజ్ఞము సర్వ ప్రయోజనములకు సులభము మరియు ఉదాత్తమై ఉన్నదని గ్రహించవలను. అందువలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నామ సంకీర్తనము చేయటం ద్వారా అన్ని రకాలైన ఉపయోగంలో మరియు చాలా సులువుగా మరియు అత్యుత్తమైన పద్ధతిగా మనం గ్రహించవలను. ఈ నామ సంకీర్తనం చేయటం అనేది అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చును. అన్ని రకాల ఏవైతే యజ్ఞ ఫలితాలు వేదాల్లో నిర్వచించబడ్డాయో అన్ని రకాల ఫలితాలను కేవలం సంకీర్తన నామ సంకీర్తన దేవాదేవుని నామ సంకీర్తన చేయటం వలన మాత్రమే మనం పొందవచ్చునని అర్థం చేసుకోవాలి. ఫినిష్. So this is the dharma for the human beings in Kali Yuga. ఇదే మనుషులకి ఉద్దేశించిన ధర్మము కలియుగంలో. So you can go again 6:12 Bhagavad Gita 6:12. You can go to the purport of the last paragraph again. 6:12 and 12. 6:12. You go 6:10 first and then 6, 11, 12. Okay, can go to the bottom. Yeah, can you read the bottom one? కలియుగమున భగవానుని పవిత్రనామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోత్తమైన సాధన మార్గమని బృహన్నారదీయ పురాణం నందు చెప్పబడినది.
కపటము మరియు కలహంతో కూడిన ఈ యుగమునందు భగవానుని పవిత్ర నామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనం. మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు. అంటే మరొక విధంగా చెప్పాలంటే ఈ ఈ కలియుగం మొత్తం ఎప్పుడు కూడా కుట్రలు, కలహాలు, యుద్ధాలు అన్నిటితోని ఎప్పుడు కూడా తగులాటలు, తన్నుకోవడాలు, ఇంకో విధంగా సులువుగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇదే జరుగుతున్న ఈ లోకాల్లో శ్రీకృష్ణ భగవాను పవిత్రమైన నామ సంకీర్తనమే ఈ అన్ని రకాల దోషాల నుంచి బయటపడే ఏకైక మార్గము, సాధనం. దానికి వేరొక మార్గం లేదు. ఈ ఏకైక సాధనాన్ని మనం ఉపయోగించుకొని తీరాలి. వేరొక మార్గం లేదు. ఇంకొక పద్ధతి అంటే ఏమీ లేదు. మన కలియుగంలో ఇచ్చిన ఒకే ఒక పద్ధతి హరినామ సంకీర్తన మాత్రమే. So this is the most easiest way to make progress, and this is the Kali Yuga Dharma. ఇది చాలా సులువైన పద్ధతి. ఈ పద్ధతిని పాటించడం అనేది చాలా సులువైన పద్ధతి. అదే ఈ కలియుగం యొక్క ధర్మము. This is the method that we must follow. ఇదే పద్ధతిని మనం ఖచ్చితంగా అనుసరిస్తే విజయం సాధిస్తాం. And quickly we can avoid all the faults of Kali Yuga. Kali kalmasu nasanam. కలి కల్మస నాశనం అనగా ఈ కలియుగానికి కల్మసం లేని నాశనం అవటాన్ని మనం చాలా తొందరగా ఈ దోషాలన్నింటి నుంచి బయటపడగలం. ఏ విధంగా బయటపడగలం? సంకీర్తనం ద్వారా, నామ సంకీర్తనం ద్వారా. So this is the Kali Yuga dharma for human being. ఇదే కలియుగం యొక్క ధర్మం, మనుషులకు ఉద్దేశించబడిన ధర్మము. So is it clear? అర్థమైందండి మీకు? So we go to the next question. What is yoga? తదుపరి ప్రశ్న, యోగా అంటే ఏమిటి? యోగ పరిపూర్ణతను ఎలా సాధించాలి? What is yoga? How one can achieve perfection in yoga? So yoga means joining or linking or connecting. యోగా అంటే అనుసంధానం అంటే ఒక దగ్గర నుంచి ఒక వ్యక్తిని, మనుషుల గురించి చెప్పుకుంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి అనుసంధానం అవటం. In other words, linking or connecting with God, that is called yoga. ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే దేవుడితో మనం బంధాన్ని ఏర్పరచుకోవడం, లేదా దేవునితో మనం సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది యోగా అనేసి చెప్తున్నాం. So how to connect to yoga? There's different process they have been saying: karma yoga, jnana yoga, ashtanga yoga, and then bhakti yoga. ఈ యోగా పద్ధతులు అనగా రకరకాల విధాలుగా దేవుడితో మనం బంధాన్ని ఏర్పరచుకోవచ్చు అన్నమాట. కర్మయోగము, జ్ఞానయోగము, ఇంకా భక్తి యోగము, అలా రకరకాల యోగాల ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో మనం బంధాన్ని ఏర్పరచుకోవచ్చును. So to do this karma yoga, very difficult, because karma yoga has got pious and impious activity. ఈ కర్మయోగం అనేది, కర్మయోగం అంటే కర్మ అంటే పని చేయటం, మనం చేసే పనుల ద్వారా శ్రీకృష్ణ భగవాను ఈ పనులు చేయటం అనేది చాలా కష్టతరమైన పని. కర్మ చేయటం అనేది కష్టతరమైన పని. ఎందుకంటే ఇందులో మనకి ఏమంటారు, మనకి రెండు రకాలైన ఈ పనులు చేయటం వలన రెండు రకాలైన ఫలితాలు వస్తాయి. ఒకటి పాపానికి సంబంధించింది పాప కర్మలు అంటారు, ఇంకొకటి పుణ్యకర్మలు అనేసి అంటారు. So if you have the punya karma, you have to go to heavenly planet and then enjoy and finish. You have to come back again. పుణ్యకర్మల ద్వారా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ పుణ్యకర్మలకి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి, ఆ పుణ్యకర్మలకి సంబంధించిన ఫలితాన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకానికి తిరిగి రావాలి. And dhyana yoga is very difficult to do, జ్ఞానయోగం తర్వాతది ముందుగా కర్మయోగం గురించి తెలుసుకున్నాం.
కర్మయోగం తర్వాత జ్ఞానయోగం. జ్ఞానయోగం ఇంకా చాలా కష్టమైనది. కష్టంతో కూడుకున్న పని జ్ఞానయోగం అంటే. Because to meditate on the impersonal aspect is very difficult. ఈ జ్ఞానయోగం అంటే స్వామివారి యొక్క రూపం కాకుండా స్వామివారి యొక్క వెలుగు మీద ధ్యానం చేయడం అనేది చాలా చాలా కష్టతరమైన పని. చాలా కష్టతరమైన పని. And if you go also to the Brahman platform, after you desire some action, you will fall down again. ఈ స్వామివారి యొక్క వెలుగు మీదే చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. స్వామివారి వెలుగులోకి చేరుకుంటారు. ధ్యానం చేసి ఆ వెలుగులోకి చేరుకుంటారు. మళ్ళీ ఆ వెలుగులోకి చేరుకున్న తర్వాత ఏదైనా కోరుకుంటే మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తారు. So that is also difficult. అది కూడా చాలా కష్టతరమైన పని. And to do all this Ashtanga yoga, all the exercise and all, nobody have time. ఈ యోగా చేయడం, యోగాసనాలు అంటారు, యోగాసనాలు చేయడం, అష్టాంగ యోగాసనాలు అన్ని చేయడం, అది కూడా చాలా చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా కష్టమైన పని అది. That's why in the Bhagavad Gita chapter 6 text 46, Arjuna is told by Krishna that the bhakti yogi is better than all these other yogis. 6:46, huh? This yogi here referring to bhakti yogi, huh? 6వ అధ్యాయము 46వ శ్లోకం. అనువాదం. ఓ అర్జున, యోగి తపస్వి కంటెను, జ్ఞాని కంటెను, కామ్య కర్మలు చేయవాని కంటెను అధికడు. ఇక్కడ యోగి అనగా భక్తి యోగి అని అర్థం. భక్తి యోగం అనగా భక్తి ద్వారా శ్రీకృష్ణ భగవానుడితో బంధాన్ని ఏర్పరచుకునేవాడని అర్థం. అందుచేత అన్ని పరిస్థితుల యందు నీవు యోగివి కమ్ము. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోని అన్ని రకాలైన స్థితుల్లోని ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు భక్తి యోగం ద్వారా నాతో బంధాన్ని ఏర్పరచుకో అనేసి చెప్తున్నారు. Can go to the next verse. తదుపరి శ్లోకము 6వ అధ్యాయం 47వ శ్లోకం. Can you translate for them? అనువాదము. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడను, నన్నే తన యందు సదా స్మరించువాడను, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వర్ణించువాడను అగు యోగి యోగులందరికంటే అత్యంత సన్నిహితముగా నాతో యోగం నందు కూడినట్టు వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయం. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, అత్యంత చాలా చాలా దృష్టితోని, చాలా చాలా ఏకాగ్రతతోని ఒక మనిషి యొక్క అన్ని రకాల ఆలోచనలన్నీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను గురించే ఆలోచిస్తూ శ్రీకృష్ణ భగవానునే తన మనసులో స్మరించుకుంటూ అతనికి దివ్యమైన ప్రేమతో కూడిన సేవను చేసిన వాడు. అలాంటి వ్యక్తి అందరి యోగుల కన్నా అత్యంత అంటే చాలా 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 సన్నిహితమైన, చాలా చాలా ముఖ్యమైన యోగమునందు ఉన్నట్టు. అంటే అలాంటి బంధాన్ని శ్రీకృష్ణ భగవానుడితో ఏర్పరచుకొని ఉండేవాడు అవుతాడు. అలాంటి యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఎవరు అత్యున్నతుడు అంటే అతడే గొప్ప యోగాన్ని శ్రీకృష్ణ భగవానుడితో ఏర్పరచుకున్నాడని ఇదే శ్రీకృష్ణ భగవానుడి అభిప్రాయంగా చెప్పుతున్నారు. So you can see here the best person who always think of Krishna is the best yogi, Krishna said. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా సన్నిహితంగా, అంటే శ్రీకృష్ణ భగవానుడితో ఎవరైతే చాలా సఖ్యమైన బంధాన్ని ఏర్పరచుకుంటారో వారే యోగులందరిలో కూడా అత్యంత ఉన్నతంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి, అత్యంత గొప్పవాడని అర్థం చేసుకోవాలి. So the best kind of yoga is to connect to Krishna.
సో ఉత్తమమైన యోగం అంటే ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుతో కలిసి ఉండడం, అంటే శ్రీకృష్ణ భగవానుతో ఎప్పుడూ కూడా బంధాన్ని ఏర్పరచుకొని ఉండటం. So Krishna also said in Bhagavad Gita, chapter 18, text 54, yeah, Last yes, Prabhu. yes. Can read this translation? You just read the అనువాదం translation. ఎస్ ప్రభు. అనువాదం: ఈ విధముగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరమ బ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగను. అతడెన్నడూను దేని కొరకును శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వ జీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు Your translation, you explain, huh? Prabhu, shall I? Okay, I translate. Prabhu. Don't need to read the Bhashya, you explain the translation. Yes, Prabhu. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఎటువంటి ఏ స్థితినందైతే ఒకరు పరిశుద్ధమైన లేదా ప్రేమయుక్తమైన భక్తియుత సేవని నాపై పెంచుకుంటారో ఆ స్థితి గురించి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నారు. ఆ స్థితి ఏమిటంటే, ఎప్పుడు కూడా ఈ బ్రహ్మభూత స్థితి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క భగవానుడితో అనుసంధానం అయ్యి ఎల్లప్పుడూ కూడా అతని గురించే స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన పనులు, స్థిరమైన అభిప్రాయాలు, అత్యున్నతమైన నమ్మకం అలాంటివి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే కూడా అతని పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ శ్రీకృష్ణ భగవాను యొక్క అనుభూతిని పొంది, శ్రీకృష్ణ భగవాను యొక్క అనుభూతిని, శ్రీకృష్ణునితో కలిసి ఉన్న అనుభూతిని పొంది అతడు విజయం సాధిస్తాడు. అతడు దేనికోసం కూడా బాధపడడు, ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదని చెప్పి ఏడవడు, దేన్ని కూడా ఇది కావాలి అది కావాలని చెప్పి కోరుకోడు. అలాంటి వాడు అన్ని రకాల జీవాలు, ఏవైతే జీవులను మనం చూస్తున్నాం ఈ లోకంలో, అన్ని రకాల జీవులను కూడా సమమైన భావనతో ఉండి, సమంగా అంటే ఏది ఒక జీవి తక్కువ ఒక జీవి ఎక్కువగా అని చూడకుండా అన్నిటినీ సమదృష్టితో సమభావంతో చూసే భావాన్ని కలిగి ఉంటాడు. అతడే అలాంటి స్థితి అందు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడే శ్రీకృష్ణ భగవానుడి ప్రేమయుత లేదా శుద్ధమైన భక్తియుక్త సేవను పొందుచున్నాడని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. So you see, by bhakti only one can develop కేవలం భక్తి వలన మాత్రమే ఆ బంధాన్ని మనం వృద్ధి చేసుకోగలం. Can develop the perfection in yoga. అలాగే కేవలం భక్తి ద్వారా భక్తియుత సేవ చేయటం వలన ఈ యోగంలోనే ఏదైతే యోగా అంటే శ్రీకృష్ణ భగవానుడితో బంధాన్ని ఏర్పరచుకునే విషయాల్లో మనం విజయం సాధించగలము. So this is the problem, because you don't know who to worship. ఇదే అసలైన సమస్య. మనకి ఎవరిని మనం ఆరాధించాలో, ఎవరిని పూజించాలో మనకి తెలియకపోతే, and therefore your yoga program is not successful. అందువలన అటువంటి యోగా, అలాంటి అనుసంధానం లేదా అలాంటి బంధం ఎప్పటికీ కూడా విజయం సాధించలేదు. Because many people think yoga means to sit down and silently meditate. చాలా మంది అనుకుంటారు యోగా అంటే చాలా సులువుగా ఒక చోట కూర్చొని అలా ధ్యానించుతూ ఉండడం అని చెప్పి చాలా అనుకుంటారు, కానీ అది కాదు. No, this is not yoga. Yoga means to connect yourself to God. No, అది కానే కాదు. యోగా అంటే శ్రీకృష్ణ భగవానుడితో అనుసంధానం ఏర్పరచుకోవడమే, శ్రీకృష్ణ భగవానుడితో బంధాన్ని ఏర్పరచుకోవడమే. And we have explained the best way to connect is to chant his name.
ఇప్పుడే వివరంగా దీని గురించి చెప్పాము. ఏమిటంటే ఆ పద్ధతి శ్రీకృష్ణ భగవాను నామాన్ని జపం చేయటమే. శ్రీకృష్ణ భగవాను నామాలను జపించడమే. So that is the best way to please the Lord. అది మాత్రమే అత్యుత్తమైన పద్ధతి శ్రీకృష్ణ భగవానుని మనం ఆనందింప చేయాలంటే. If anyone chants his name consciously or unconsciously, immediately they get purified, you know. ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాను నామాన్ని తెలిసి జపించినా తెలియక జపించినా సరే వెంటనే శ్రీకృష్ణ భగవానుతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటారు. This is the best way. There is no other way in Kali Yuga. ఇది మాత్రమే అత్యుత్తమైన మార్గం. ఈ కలియుగంలో దీనికి మించిన మార్గం మరొకటి లేదు. All these other yogas they are doing, it's all bogus. ఈ మిగతా ఏవైతే యోగాలు ఉన్నాయో ఈ కలియుగంలో అవన్నీ కూడా అంతా మోసం అంతా మోసపూరిత పద్ధతులు, అవన్నీ ఉపయోగం లేని పద్ధతులు. Correct. The Bhagavad Gita, chapter 6, text 14. Bhagavad Gita 6:14. Yeah, 13-14 combined. Yeah. Next one. Yeah. So here you can read and explain. భగవద్గీత 6వ అధ్యాయము 13-14 శ్లోకములు. అనువాదము. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమముగా రుజురేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రహంపై కేంద్రీకరింపవలను. ఇక్కడ ధ్యానం గురించి చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ధ్యానం ఎలా చేయాలనేసి చెప్తున్నారు. చక్కగా నిటారుగా నిల్చొని శరీరమును, మన 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 శరీరాన్ని, మెడను, తలను చక్కగా ఒక తిన్నగా ఉన్న ఒక నిటారుగా నించోబెట్టి మన శరీరాన్ని నించోబెట్టి మన దృష్టి మొత్తాన్ని మన ముక్కు కొన్న చివరన దృష్టి పెట్టాలి. ఆ విధముగా కలత నొందుట వంటి నియమిత మనసుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమ లక్ష్యముగా చేసుకొనవలను. అనగా yes bro, still you finish, huh? You can finish it. Still have to. అటువంటి నియమము ఏకాగ్రత నియమాలతో అటువంటి నియమితమైన నియమాలతో మనసును కేంద్రీకరించి భయాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యమును పాటిస్తూ యోగి అయిన వాడు తన హృదయంలోని శ్రీకృష్ణ భగవానునే ధ్యానించుకుంటే అతని చివరి క్షణాల్లో జీవితంలో, అంటే ఈ శరీరాన్ని వదిలే పరిస్థితిలోని శరీరాన్ని, అంటే అతని యొక్క చివరి లక్ష్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను తన హృదయంలోని ఎప్పుడు ధ్యానించుకోవాలి. అలాగా కూర్చొని నిరంతరం ధ్యానించుకుంటూ శ్రీకృష్ణ భగవాను గురించి ధ్యానించుకుంటూ ఉండాలి. Yes bro. Very good. So you see, this is how yoga to be done. But nobody have this idea. They think to sit down and think of nothing. All kind of crazy ideas they have. యోగా అంటే ఈ విధంగా మాత్రమే చేయాలి, కానీ ఈ విధంగా చేయరు, ఇంకో విధంగా చేస్తారు. జస్ట్ కేవలం ఒక దగ్గర కూర్చొని వేరు పనులు అయితే చేస్తూ ఉంటారు, కానీ శ్రీకృష్ణ భగవాను వాళ్ళ హృదయంలో ఉన్న శ్రీకృష్ణ భగవాను గురించి ఎప్పుడు కూడా ధ్యానం చేయరు. One cannot simply enjoy sex at home daily and then attend some yoga class and then they become a big yogi. That's not possible. కేవలం ఈ గృహం నందు ఇంటిలో శృంగారంలో పాల్గొని బయటకు వచ్చి తనకి ఏదో ఒక యోగా అని చెప్పి ఒక ప్రక్రియను చేసుకుంటూ నేను చాలా మంచిగా విజయం సాధించానని చెప్పుకోవడం, అదంతా మోసపూరితమైన పని. అది ఉపయోగం లేని పని, నిరుపయోగమైన పని.
So people don't have any idea what is all this about. It has become so commercial. Huh? బయట ఉన్న జనాలకి అసలు ఈ జ్ఞానం గురించి తెలియక ఈ యోగా అంటే ఈ యోగా ఈ యోగ పద్ధతులన్నిటినీ వాళ్ళు ఒక వ్యాపారమైన పనిగా బయట బయట నడుస్తుంది ఇప్పుడు ప్రపంచంలో. యోగా అంటే అసలైన విషయం యోగా ఇక్కడ ఈ శాస్త్రంలోని యోగా ఏ విధంగా చెప్పబడిందో అది ఎవరు అనుసరించట్లేదు. They think yoga means to keep you healthy. Huh? యోగా వాళ్ళు అనుకుంటారు యోగా అంటే శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం అని. This is not the purpose of yoga. అది యోగా యొక్క ఉపయోగం అది కాదు. Yoga means to connect with God. That is the answer. That also Krishna, not any God. యోగా అంటే శ్రీకృష్ణ భగవానుడితో మనం బంధాన్ని ఏర్పరచుకోవడం అనేది యోగా. ఆ యోగాన్ని మనం ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండాలి. That is the purpose of yoga. Huh? వేరే దేవతలను కాదు, వేరే దేవతల గురించి కాదు, కేవలం శ్రీకృష్ణ భగవాను గురించే. ఇదే యోగా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. So now the next question. Why we need to perform Shraddha ceremony for dead people and how its result reaches to them? Yes, Prabhu. చనిపోయిన వారికి శ్రాద్ధ కర్మ ఎందుకు చేయాలి మరియు దాని ఫలితం వారికి ఎలా చేరుతుంది? Can you go to Bhagavad Gita 141? ఒకటో అధ్యాయం 41వ శ్లోకం. Prabhu, shall I read translation, Prabhu? Yes, please. అనువాదం. అవాంఛిత సంతానము వృద్ధి చేయుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువురికిని నరక జీవితము సంప్రాప్తించెను. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడితే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుదురు. అనగా దీని అర్థం ఏమిటంటే కేవలం పెళ్లి ద్వారా వచ్చిన సంతానం కాకుండా అవాంఛిత సంతానం అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా వచ్చిన పిల్లలు కాకుండా చేసుకోకుండా వచ్చిన సంతానం ఎప్పుడైతే ఆ సంతానం వృద్ధి చెందుతుందో, ఎప్పుడైతే ఆ సంతానం పెరుగుతుందో, అటువంటి సంతానం పెరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆ కుటుంబం యొక్క సాంప్రదాయాలను కూడా పూర్తిగా నాశనం చేసిన వారు అవుతారు. వారికి నరక జీవితం వస్తుందన్నమాట వాళ్ళకి. అలాగా ఎందుకంటే వాళ్ళంతా అవాంఛిత సంతానం కాబట్టి వాళ్ళ వలన మొత్తం అందరికీ కూడా నరక లోకాలకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. పిండోదక క్రియలు సంపూర్ణంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ తండ్రులకి పిండాలు పెట్టడం అలాంటి ఏ పనులు కూడా పూర్తిగా మొత్తం చేయకుండా ఉంటారు. అస్సలే అలాంటి పనులే చేయరు. అలాగే చేసే పనులన్నిటిని అధర్మమైన పనులు అనేసి అంటారు. అలా చేయటం వలన వాళ్ళ పితరులు అంటే వాళ్ళ పితరులందరూ పతనం చెంది మళ్ళీ నరక లోకాలకి వెళ్ళబడతారు. అలాంటి పితరులు అంటే తండ్రులు. ఈ అవాంఛిత సంతానం అంటే పెళ్లి ద్వారా పెళ్లి ద్వారా పుట్టిన పిల్లలు కాకుండా వేరే విధంగా పిల్లలు పుడితే వాళ్ళందరూ కూడా అనైతికంగా ఉంటూ ధర్మాలను పాటించుకుంటా పిండ ప్రక్రియలు ఏవి చేయకుండా ఉండడం వలన వాళ్ళ తల్లిదండ్రులు నరకానికి పోతారు. Can you read the purport and then explain? భాష్యము. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారముగా పిండోదక ప్రధానముతో పితృతర్పణము చేయవలసిన అవసరము గలదు. ఇది ఈ విషయం ఈ కర్మకాండ అనే ఒక పద్ధతిని అనుసరించి తన వంశములోని తన తండ్రులకు
తన తండ్రులకు తప్పనిసరిగా పిండము ఉదకము వాళ్ళకి పితృతర్పణ వాళ్ళకి నివేదన చేయాలన్నమాట. చేయవలసిన అవసరం ఉందని కర్మకాండకు సంబంధించిన పద్ధతి ద్వారా మనకు తెలుస్తుంది. విష్ణువును ఆరాధించుట ద్వారా ఈ పిండోదక ప్రదానం జరపబడను. అయితే ఈ పిండోదక ప్రదానం ఏ విధంగా జరుగుతుందంటే కేవలం విష్ణువుని పూజించడం వలన లేదా విష్ణువుని ఆరాధించడం వలన ఈ పిండోదక ప్రదానం జరపబడుతుంది. ఎందుకనగా విష్ణు భగవానికి అర్పించిన ఆహారము ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప ఫలములు నశించను. ఎందుకంటే విష్ణువుకి మనం నివేదించిన ఆహారము మళ్ళీ తిరిగి మనకు ప్రసాదంగా వస్తుంది. ఆ ప్రసాదాన్ని మనం తీసుకొనడం వలన మనలో ఉన్న అన్ని రకాలైన పాపాలన్నీ సమూలంగా పూర్తిగా నాశనం అయిపోతాయి. అన్ని పాపాలు కూడా పోతాయి. కొన్ని మార్లు పితరులు వివిధ పాప ఫలితములను అనుభవించుచూ ఉండవచ్చును. మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మ దేహమునందే బలవంతముగా నిలువవలసి వచ్చను. దీని అర్థం ఏమిటంటే కొన్నిసార్లు ఆ తండ్రులు కొన్ని రకాలైన పాప ఫలితాలను అనుసరించి ఆ పాప ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క జన్మలో చేసిన పాప కర్మల యొక్క ఫలితాలని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు వాళ్ళకి దేహం ఉండదు. దేహం అంటే వాళ్ళు సాధారణంగా దేహం ఉండదంటే దీనికి ఉదాహరణగా మనం దెయ్యం అని చెప్పుకోవచ్చు. దెయ్యాలకి దేహం ఉండదు. వాళ్ళు దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ముందుగానే వదిలిపెట్టేస్తారు. బలవంతంగా చనిపోయే వాళ్ళందరూ కూడా ఈ దెయ్యాలుగా అవుతారు. వాళ్ళకి దేహం ఉండదు, సూక్ష్మదేహం ఉండదు. వాళ్ళకి ఈ దేహం ఉండకపోవడం వలన వాళ్ళకి చాలా చాలా నరకప్రాయమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఎప్పుడు కూడా ఆ దేవుడు ఎంతైతే సమయం వాళ్ళకి ఇచ్చున్నారో అంత సమయం వరకు వాళ్ళు దెయ్యంగా ఉండవలసిందే. సో అలాంటి వారు కూడా అంటే కొంతమంది పాప ఫలితాన్ని అనుభవించవచ్చును. కొన్నిసార్లు వారికి భూతప్రేతములుగా సూక్ష్మదేహం నందే బలవంతంగా నిలిపవలసి వచ్చును. అలాంటి పరిస్థితుల్లో కూడా కానీ వారి సంతానం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి సంతానం వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూతప్రేత రూపము నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదల పొందవచ్చును. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ పితరులు ఎలాంటి పాప ఫలితం అనుభవిస్తున్నా సరే, లేదా భూత ప్రేతముల దేహాలలో ఉన్నప్పటికీ కూడా వారికి దేవాదేవుని ప్రసాదముని నివేదిస్తే ఆ ప్రసాదం తీసుకొనడం వలన ఈ అన్ని రకాలైన ఈ దుర్భరమైన అన్ని రకాలమైన కష్టాల నుంచి వాళ్ళు బయటపడతారు. పితరులకు అట్లు సహాయం చేయుట వంశాచారం. అంటే తన తండ్రులకు అటువంటి సహాయం చేయడం అనేది ప్రతి ఒక్కరి యొక్క ఒక వంశానికి సంబంధించిన అది ఒక పని, ఒక ఆచారం. వాస్తవమునకు భక్తి యొక్క సేవయందు నెల కొనని వారు అట్టి కర్మకాండలను చేయవలను. అయితే ఇక్కడ నిజానికి ఇంకొక విషయం ఏమిటంటే స్వామివారి యొక్క భక్తి యొక్క సేవలో లేని వారు అట్టి కర్మకాండలను తప్పనిసరిగా చేయాల. అటువంటి కర్మకాండలను తప్పనిసరిగా చేయాల. కానీ ఎవరైతే స్వామివారి భక్తియుత సేవ యందు ఉంటారో అట్టి వారు ఈ కర్మలను చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే భక్తియుత స్వామివారి శ్రీకృష్ణ భగవానుడి సేవ యందు ఎప్పుడు కూడా ఉంటారో అటువంటి వారు ఈ కర్మకాండలు వంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవ యందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుంచి విముక్తులను చేయగలను. ఇక్కడ ఈ విషయం ఏం చెప్తుందంటే శ్రీకృష్ణ భగవానుడి సేవలో నిరంతరం భక్తియుత ప్రేమయుత సేవలో ఉండటం వలన మాత్రమే తన పితృలు పూర్వీకుడైన అన్ని వేల కొలది కొన్ని వేల
పితృదేవతలందరినీ కూడా వాళ్ళు అనుభవిస్తున్న అనేక రకాలమైన కష్టాల నుంచి విడుదల చేయవచ్చునమాట. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయం 41వ శ్లోకంలో ఈ విధంగా చెప్తుంది. 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగెడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గం నందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబం పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవుని భక్తియుక్త సేవ చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తింపబడును. శ్రీమద్ భాగవతంలో చెప్పిన విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవాది దేవుని పాదార విందన అంటే దేవాది దేవుని పాద పద్మములను, దేవాది దేవుని అరవిందములు అంటే దేవాది దేవుడి హస్తములను, దేవాది దేవుడి పాదాలను ఆశ్రయించడం వల్ల అంటే ఆ దేవాది దేవుడికి సేవ చేసుకునేవాడు నిరంతరం. అలాగే తాను చేసే భక్తియుక్త సేవా మార్గములలో అత్యుత్తమైన శ్రద్ధ కనిపించి పూర్తిగా శ్రద్ధ కలిగి అలాంటి వ్యక్తికి ఎటువంటి ఇతర దేవతల గురించి కానీ, లేదంటే ఋషుల గురించి కానీ, కుటుంబం గురించి కానీ, పితృదేవతల గురించి కానీ ఎటువంటి విధులు కానీ బాధ్యతలు కానీ లేవు అనేసి ఈ శ్లోకం చెప్తుంది. అతడు వారికి రుణపడి ఉండడు. అటువంటి వాడు వారందరికీ రుణపడి ఉండడు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి సేవలోని భక్తి మార్గంలో పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి సేవలో తరిస్తారో వాళ్ళు వీళ్ళందరికీ దేవతలకు కానీ, ఋషులకు కానీ, కుటుంబం వాళ్ళకి కానీ, పితృదేవతలకు కానీ ఎటువంటి బాధ్యతలు కానీ, ఎటువంటి పనులు కానీ వారికి ఎటువంటి అతడు రుణపడి ఉండి చేయవలసిన అవసరం లేదు. అలాంటి పనులు చేయవలసిన అవసరం లేదు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తించబడను. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ అంటే ప్రేమపూరితమైన లేదంటే భక్తియుక్తమైన సేవ ఎప్పుడు చేసుకుంటూ ఉంటారో, అలా చేసుకుంటూ ఉండడం వలన ఆ బాధ్యతలన్నీ చాలా సులువుగా, చాలా సహజముగా అన్ని కూడా చేసినట్టే. అందువలన అతడు ఎవరికి కూడా రుణపడి ఉండడు. ఫినిష్ బ్రో. Very good. So you see, by pleasing Krishna, immediately the soul who is trapped anywhere will also get release. సో మనం ఇక్కడ ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడికి చేసే సేవ వలన ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళనైనా సరే వాళ్ళని బంధ విముక్తుల్ని అంటే వాళ్ళు ఆల్రెడీ బంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళని సరే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. So this is the best way to do the Shraddha ceremony. ఇదే కేవలం అత్యుత్తమైన పద్ధతి. ఈ విధంగా చేసే శ్రద్ధ సెరమనీ, శ్రద్ధ కర్మకాండ, మరొక విధంగా చెప్పాలంటే కర్మకాండ అనేసి అత్యుత్తమైన కర్మకాండ అని చెప్పవచ్చును. అనగా దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయడమే అసలైన కర్మకాండ. So this is the answer for the question. ఇది ఆ ప్రశ్నకి సమాధానం. Anybody got? Do you understand this? ఈ ప్రశ్న అర్థమైందమ్మా? అర్థమైందండి. Hello. Prabhu. Yes, Prabhu. Is this Telugu very difficult or what? No, Prabhu. This one easy. No problem. This one easy? Can she explain? Yeah. Ask them all. Nobody is saying anything. అర్థమవుతుందండి. అది మీరు దాని మీద బటన్ ఉంటది కదా, బటన్ మీద ఒత్తి చెప్పండి అర్థమైందా లేదా అని. అర్థమైంది. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. ప్రభు ఒక సందేశం ఉంది ప్రభు. ప్రభు, దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ప్రభు. Yes, ask them. విగ్రహారాధన ఎందుకు చేయకూడదండి? విగ్రహారాధన. The question is, Prabhu, why we are not supposed to do deity worship? Not that we're not supposed to do. We have to learn how to do properly. Yeah. మాతాజీ ప్రశ్నకి ప్రభు సమాధానం ఇస్తున్నారు.
యూనో మనం విగ్రహారాధన చేయకూడదని ఎక్కడ చెప్పలేదు. విగ్రహారాధన ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. విగ్రహారాధన చేయటం మనం ఖచ్చితంగా ఏ విధంగా చేస్తే, ఏ పద్ధతిలో చేస్తే మనకి అత్యుత్తమ ఫలితం జరుగుతుందో అలాంటి పద్ధతిని మనం నేర్చుకోవాలి. You must learn how to have a guru first, then you can learn how to do all this worship, you know. మనం ఎప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ విగ్రహారాధన లేదంటే ఈ విగ్రహానికి అర్చించడం ఎప్పుడు ఎలా నేర్చుకుంటాం అంటే మనకి ఖచ్చితంగా గురువు ఉండాలి. గురువు ఉంటేనే ఆ గురువు ద్వారా మాత్రమే ఈ పద్ధతిని మనం నేర్చుకోగలం, లేకపోతే మనం నేర్చుకోలేమన్నమాట. But you don't have a guru, you simply say deity worship and you put Sai Baba, this Baba, Ali Baba, all. What kind of deity worship is that? ఒకవేళ గురువు లేకపోతే మనకి నచ్చిన దేవుళ్ళని మనం పెట్టుకొని సాయిబాబా లేకపోతే ఇంకో బాబా, మరొక బాబా, ఇంకొక ఏవేవో అన్ని రకాలైన దేవుళ్ళకి పెట్టి వాళ్ళకి పూజలన్నీ చేస్తూ ఉంటాం. గురువు ఉన్నప్పుడు మాత్రమే ఎవరు నిజమైన దేవుడు, ఎవరికి పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేయాలనేది, ఏ విధంగా విగ్రహారాధన చేయాలని గురువు మాత్రమే చెప్పగలరు. So without guru, you simply speculate. గురువు లేకపోతే మన సొంత ఆలోచనలతోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. ఓకే, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిదని. కానీ మన సొంత ఆలోచనలు ఎప్పుడు తప్పే. Yes or not? అర్థమైందా? అర్థమైందండి. థ్యాంక్ యూ ప్రభు. Yes, he understood. So you must know, first you must have a guru and then he will teach you how to worship God. ముందుగా గురువు ఆశ్రయం పొందాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా గురువుని పొందాలి. గురువుని పొంది ఆ తర్వాత గురువు యొక్క ఆదేశాలని పాటించాలి. ఎలాగా విగ్రహారాధన చేయాలి, ఎలాగా పూజలు చేయాలి అనేది. You must have a proper guru, not all kind of gurus, you know. మనకి చాలా మంది గురువులు ఉంటారు, కానీ అలాంటి గురువులు కాదు. ఎలాంటి ప్రామాణికమైన గురువులు అంటే ప్రామాణికమైన గురువులు అంటే గురు కమింగ్ ఇన్ పరంపర. ఏ గురువుని మనం ఆశ్రయించాలంటే గురు శిష్యుల పరంపరలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని మాత్రమే మనం ఆశ్రయించి ఆ గురువు నుంచి మనం ఈ పద్ధతిని నేర్చుకోవాలి. So when you get this proper guru, then he will teach you how to do deity worship, how to offer food. There's so many things. ఎప్పుడైతే మనం నిజమైన లేదా ప్రామాణికమైన గురువుని మనం పొందుతామో ఆ గురువు మనకి చెప్తారు అర్చనా విధానం ఎలా అర్చనా విధానం ఎలా చేయాలి, విగ్రహారాధన ఎలా చేయాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఇలాంటి పద్ధతులన్నీ గురువు మనకి చెప్తారు. గురువు నుంచి మనం నేర్చుకోగలం. హౌ టు గో అండ్ లవ్ గాడ్, యు నో. అలాగే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని కూడా గురువు చెప్తారు. And if you don't have guru, you will be confused. మనకి గురువు గాని లేకపోతే మనం పూర్తిగా ఏది తప్పో ఏది రైటో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయం మనకి తెలియదు అన్నమాట. That's why so many. Who is that? Can you block? Can you unmute everybody? Okay, bro. So therefore, what to do, what not to do, that's now we learn in the Shastra, no? What is Shastra? What to do, what not to do, we must follow the Shastra, Sadhu and Guru. మనం శాస్త్రాలను అనుసరించి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు ఇప్పుడే మనం చూసాం అన్ని శ్లోకాల్లోని. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. శాస్త్రాల్లో ఉన్న నియమాలను అనుసరించి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసుకోవాలి. మనం ఏ విధంగా తెలుసుకుంటాం? కేవలం గురువు ద్వారా మాత్రమే ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం. Yes. అర్థమైందమ్మా? She understood. Yes. Very good. Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? లేదు ప్రభు. What is that? No question, bro. No further. No question, bro. No further questions, huh? Anybody else have questions? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి?
హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్? సాగర్ ప్రభు, ఎనీ క్వశ్చన్? No problem. So you can ask them their opinion of the class. That way we can get some feedbacks. షూర్ ప్రభు. ఈ క్లాసు అర్థమైందా? ఇంకేమైనా మీకు ఇంకేమైనా వివరంగా చెప్పాలా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇంకా స్లోగా చెప్పాలా? ఇంకేమైనా అర్థం కానివి ఏమైనా ఉంటే చెప్పొచ్చు మీరు ఎవరైనా. ఎలా అనిపించింది క్లాసు? ఎలా అనిపించింది? ఇంకా Ask someone, ask. Everyone can say something. It'd be nice to hear. Sagar can say, what is it? ప్రభు క్లాస్ అయితే చాలా బాగుంది ప్రభు. సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ప్రొవైడెడ్ ప్రభు. దో వీఆర్ నాట్ ఇన్ సింగపూర్, స్టిల్ వీఆర్ గెటింగ్ కృష్ణ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ టు లిసన్ దీస్ క్లాసెస్. No. I want to know how the class, whether you understand the Telugu is very high, low, what is that? ప్రభు ఇది Can you speak in Telugu? You can translate. ప్రభు ఇదంతా మాకు అర్థమయ్యేలాగే ఉంది ప్రభు. ఎక్కడ కూడా తెలుగు అంత హార్డ్ గా అనిపించట్లేదు, కష్టంగా అనిపించట్లేదు. అండ్ రిలవెంట్ శ్లోకస్ కూడా బాగానే అర్థం అవుతున్నాయి చెప్పిన టాపిక్ గురించి. Prabhu, what Sagar Prabhu is saying, he can understand whatever we are translating and whatever we are explaining Telugu words, all are simple words also he understand, and all the related shlokas he is connecting with. So he's very happy with that. Okay, very good. Ask another person. Who is somebody else? Who is this? Hare Krishna? Hare Krishna. ఎవరమ్మా హరే కృష్ణ అని ఎవరు అన్నారు? ప్రశ్న ఇంకేమైనా ఉందా? అర్థమైందమ్మా? కుమారి. She is my nephew Prabhu. She also says she understands. Who is this Paturi Kondama? Hello. Paturi Kondama. Paturi Kondama is my my sister's husband sister Prabhu. So ask her. She understand. మాతాజీ మీకు అర్థమైందా? హలో, మ్యూట్ బటన్ మీద క్లిక్ చేసి చెప్పండి. హలో, అర్థమైందమ్మా? అర్థమవుతుందా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? లేదు, అర్థమవుతుంది ప్రభు. శ్లోకాలన్నీ వివరంగా ఉన్నాయా? ఇంకా వివరంగా చెప్పాలా? ఇంకేమైనా? బానే ఉన్నాయి, అర్థమవుతుంది ప్రభు. అన్ని అనొచ్చా? యూ కెన్ టెల్. చెప్పు. చాలా మంచి విషయాలు తెలిసాయి ఈ రోజు మాత్రం. ప్రభు, what she saying, she learn very good things today, and so many things she learned today, very new things, all new things, and very good things. Very good. What about this Neha Priya? Who is that? Neha Priya one is my mother Prabhu, so she is using Neha Priya. నీ ఫోన్ Neha Priya కనెక్ట్ అదే అవునా? మ్యూట్ లో పెట్టండి మీ స్పీకర్. మాతాజీ అర్థమైనాయా శ్లోకాలన్నీ అర్థమైనాయి మీకు? Prabhu, actually she don't know how to operate Prabhu, my mother. She is actually never mind, she don't know how to operate. Yes. So any other person have some comments to say? Ask them in Telugu. ఇంకేమైనా ఏదైనా సూచనలు కానీ సలహాలు కానీ చెప్పాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం చెప్పొచ్చు ఎవరైనా. ఇంకెవరైనా? జగన్ ప్రభు, ఒక క్వశ్చన్ ప్రభు. Yes, sir. I mean, so many people are arguing like God is formless, right? I mean,
I mean, a lot of from Shankaracharya devotees. So, what is the basis for that point, Prabhu? Can you As say in Telugu, please, so everybody ప్రభు can hear? ఓకే ప్రభు అంటే దేవుడు నిరాకారుడు, దేవుడికంటూ ఒక రూపం ఉండదు అని చాలా మంది ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తున్నారు ప్రభు. సో అంటే వాళ్ళలో కొంచెం ఎంక్వైరీ చేస్తే ఎక్కువ మంది ఇప్పుడు మన శంకరాచార్య శిష్యులు కానీ ఈవెన్ మన శాస్త్రాలన్నీ కూడా కృష్ణుడి ఈజ్ సుప్రీం లార్డ్ అని ఈవెన్ దేవర్షి అందరూ కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్ కి బేసిస్ ఏంటి? Yes, Prabhu. The question is. I know. Yes, Prabhu. So can you go to 724 Bhagavad Gita? Yes, Prabhu. Yes, Prabhu. Can you read this and explain? 7వ అధ్యాయము 24వ శ్లోకము అనువాదము. నన్ను సంపూర్ణముగా ఎరుగని మంద బుద్ధులు దేవాది దేవుడునైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారునై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని భావింతురు. అజ్ఞాన వశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య స్వభావమును ఎరుగలేరు. అనగా ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుని పూర్తిగా తెలుసుకోలేని వారిని మందబుద్ధులు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అలాంటి మందబుద్ధులు అంటే తెలివి తక్కువ వాళ్ళు అని అర్థం. తెలివి తక్కువ వాళ్ళు దేవాది దేవుడైన శ్రీకృష్ణునే అతను తొలుత ఆకారం లేనట్టు వాడిగా తలచి తరువాత ఆకారాన్ని లేదా రూపాన్ని పొందారనేసి భావిస్తారు వాళ్ళు, అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలివి తక్కువగా ఉండి మందబుద్ధులు కాబట్టి. అజ్ఞానం అలాంటి వాళ్ళని అజ్ఞానం ఉన్నవారనేసి అంటారు. అలాగే వాళ్ళ అజ్ఞానంలో ఉండటం వలన, అజ్ఞానం అంటే చీకట్లో అనాలి, తెలియదు ఏంటంది. నాశరహితం అంటే నాశనము లేనటువంటి మరియు ఉత్తమమైనదంటే గొప్పదని, అలాంటిది అత్యుత్తమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిజమైన స్వభావాన్ని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు ఎప్పుడు. అలాగే తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి, మందబుద్ధులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణ భగవానుడికి ఎప్పుడు నాశనం ఉండదని, అతనే అత్యుత్తముడని వాళ్ళు ఎప్పుడూ తెలుసుకోలేరు. అతడికే అత్యుత్తమైన దివ్యమైన స్వభావం ఉన్నదని ఎప్పుడు తెలుసుకోలేరు అన్నమాట. So you can see from this verse that people who are foolish, they think that God is ultimately impersonal. మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకుంటే చాలా మంది మూర్ఖులు లేదా తెలివితేటలు లేని వాళ్ళు, మందబుద్ధులైన మనుషులందరూ శ్రీకృష్ణ భగవానుడు నిరాకారుడు, ఆకారం లేనివాడని అనుకుంటూ ఉంటారు. In the Bhagavad Gita chapter 14 text 27, Krishna says this akar come from me, this effulgence is coming from me. Can you read the translation? 14వ అధ్యాయం 27వ శ్లోకంలో శ్లోకం అనువాదము. అమరమును అనస్వరమును శాశ్వతమును పరమానందమునకు సహజ స్థితి అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమై ఉన్నాను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చిన వెలుగు అంతా కూడా, ఆ వెలుగునే అమరమని, అనస్వరమని, శాశ్వతమని, పరమానందమునకు సహజ స్థితి నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమై ఉన్నాను. So can you explain that verse? Yes, Prabhu. Explained already, Prabhu. Explain now. Yes, Prabhu. So therefore this Nirakar light is coming from Krishna body.
ఈ నిరాకారం అంటే ఆకారం లేనిదైన ఈ వెలుగు శ్రీకృష్ణ భగవానుడి శరీరం నుంచి మాత్రమే వెలువడుతుంది వెలుగు. So if he is coming from Krishna's body, how he can become greater than Krishna? శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన వెలుగు శ్రీకృష్ణ భగవానుడి కన్నా గొప్పది ఎలా అవుతుంది? Huh? And గొప్పది also, can you go to 12:1? పన్నెండో అధ్యాయము Ah. 1వ శ్లోకం. Can you read this one? అనువాదం. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియుక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువులలో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుదురు. ఇక్కడ Next verse. You, Yes. you explain. ఎస్ ప్రభు. సో ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు ఏమని? మీ యొక్క భక్తియుక్త సేవలో మీ యొక్క భక్తియుక్త సేవలో ఉండిన వారికి మీ యొక్క వెలుగుని ఆరాధించే వారికి వాళ్ళిద్దరిలో ఎవరు నిజమైన గొప్ప యోగులు అని మీ ఉద్దేశం అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతున్నారు. అనగా సులువుగా చెప్పాలంటే భక్తియుక్త సేవలో ఉన్నవారికి, భక్తియుక్త సేవలో ఉంటూ శ్రీకృష్ణ భగవాను ఆరాధించే వారికి, శ్రీకృష్ణ భగవాను వెలుగుని ఆరాధించే వారికి ఇద్దరులో ఎవరు గొప్పవారని అర్జునుడు అడిగారు. Next verse. తరువాత శ్లోకం. శ్రీ భగవాను వాచ్. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమునైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటయందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావించను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, నా స్వరూపము అంటే శ్రీకృష్ణ భగవాన్ని ఎలాగైతే ఉన్నారో ఏ రూపంలోని, స్వరూపం అంటే రూపంతో కలిసి ఉన్న శ్రీకృష్ణ భగవానుడిని అత్యంత శ్రద్ధతోనే, ఎటువంటి ఇంకా వేరొక ఆలోచన లేకుండా ఆయనకి సేవ చేసుకోవటం నందు ఎవరైతే ఎప్పుడు కూడా ఆయన సేవలోనే ఉంటూ ఉంటారో అలాంటి వారిని అత్యంత విజయం సాధించిన వారిని లేదా పరిపూర్ణమైన వ్యక్తులని శ్రీకృష్ణ భగవానుడు భావిస్తున్నారు. So you can see from here, Krishna, the God himself, is telling which is the best. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే ఏ పద్ధతి అనేది ఉత్తమం అని చెప్తున్నారు. So who is the best to ask this question, Shankaraya's people or God himself? మనం ఈ ప్రశ్న శంకరాచార్యకి సంబంధించిన వ్యక్తుల్ని అడుగుతామా లేదా శ్రీకృష్ణ భగవానుని అడుగుదామా? స్వయంగా ఏ ప్రశ్న ఎవరు చెప్పిన సమాధానమును మనం అనుసరిద్దాం. Who to ask this question? Where to get the best answer? ఎవరిని అడగాలి ఈ ప్రశ్న, మరి ఎవరి నుంచి మనకి ఉత్తమమైన సమాధానం వస్తుంది? And then you can go to 11:50 Bhagavad Gita. Can you read this? అనువాదము. 11వ అధ్యాయం 50వ శ్లోకం. అనువాదం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించను. చివరికి భీతుడైన అర్జునునకు ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపాను. అంటే ఈ శ్లోకంలోని శ్రీకృష్ణ భగవానుడు ముందుగా ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నారు. సంజయుడు అంటే ఎవరంటే ధృతరాష్ట్ర మహారాజు యొక్క ఆయన యొక్క సేవకుడు. ఆయనతోనే నిత్యం ఉంటారు. ధృతరాష్ట్రుని కళ్ళు కనపడవు కాబట్టి సంజయుడు ఎప్పుడూ ఈయనకి సహాయం చేస్తూ ఉంటారు ధృతరాష్ట్రునికి. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా చెప్తున్నారు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుతోని తన 4 చేతులతో ఉన్న రూపాన్ని ప్రదర్శించారు. అర్జునికి ప్రదర్శించి విశ్వరూపాన్ని చూపించినారు. విశ్వరూపాన్ని చూపిస్తే అర్జునుడు భయపడిపోతుంటే ఆ అర్జునుని ఓదార్చుతూ చివరికి తన
చాలా 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 ప్రసన్నమైన, చాలా ఆనందకరమైన, చాలా 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 సంతోషకరమైన రెండు భుజాలున్న రూపాన్ని, అంటే శ్రీకృష్ణ భగవానుడి తన నిజ రూపాన్ని చూపించారు అర్జునుడికి. రెండు చేతులతో ఉన్న, సంతోషకరంగా ఎప్పుడు ఆనందమయంగా ఉన్న శ్రీకృష్ణ భగవాను రూపాన్ని చూపించారు అర్జునుడికి. So can you read the next verse? 11వ అధ్యాయం 51వ శ్లోకం అనువాదం. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమున గాంచినంతనే ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొందితని. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు ఈ విధంగా చెప్తున్నారు, ఈ రూపమును, ఏదైతే ఉందో చివరగా ప్రదర్శించిన ఆ రూపం శ్రీకృష్ణ భగవానుడు, అంటే రెండు చేతులతో ఉన్న రూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు ఆనందంతోని శ్రీకృష్ణ భగవానుడితో ఈ విధంగా చెప్తున్నారు, ఓ జనార్దన, నీ యొక్క అత్యుత్తమైన సుందరమైన, ఎంతో అందమైన ఈ మానవ రూపం మాత్రమే రెండు చేతులతో ఉంటుంది. ఆ మానవ రూపం చూసిన వెంటనే అతను ఎంతో శాంతి స్వభావుడైపోయాడు. శాంతి అంటే ఇంకా అతను హృదయంలో ఎటువంటి భయము, ఆందోళన లేకుండా తన సహజమైన స్థితిని పొందారు అర్జునుడు. అతనికి ఏమో భయం లేదు, అలాంటి స్థితిని పొందారు. So now if the akar is the topmost form, means Krishna should have shown his topmost form as akar. Huh? ఆకారం అంటే ఆకారం అంటే ఆకార రూపంలో ఉన్న టాప్ మోస్ట్ ఆకారం రూపంలో ఉన్న అత్యుత్తమైన రూపంనే శ్రీకృష్ణ భగవానుడు చూపించేవారు. So but he never showed his akar, he showed his personal form as the topmost form. శ్రీకృష్ణ భగవానుడు మరొక విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు నిజంగా ఒకవేళ నిరాకారం అంటూ వెలుగుకి సంబంధించిన వారు అయితే అలాంటి కానీ, లేదంటే ఇంకా ఎన్నెన్నో రూపాలు కానీ కాకుండా ఆయన నిజమైన సొంతంగా ఎప్పుడు ఆయనతో ఉండే రెండు చేతులతో ఉన్న రూపాన్ని మాత్రమే ప్రదర్శించారు. So even Shankaracharya himself said, Bhaja Govindam, Bhaja Govindam, Bhaja Govindam Mudamate. Correct? శంకరాచార్యులు కూడా ఈ విషయం చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. అంటే ఓ మూర్ఖులారా, ఓ తెలివితేటలు లేనివారా, ఎప్పుడు కూడా గోవిందుని భజించండి, గోవిందుని భజించండి, గోవిందుని భజించండి అని. He never asked to worship the Nirakar. He asked you to Bhaja Govindam. Why? శంకరాచార్యులు కూడా గోవిందున్నే భజించమని చెప్పారు, కానీ గోవిందుని యొక్క వెలుగుని పూజించమని, నిరాకారాన్ని పూజించమని చెప్పలేదు. ఎందుకు? Vasudevam sutam devam devaki paramanandam krishnamstu vande jagat gurum. This is a song sung by Jagat Guru, what is his name? Shankaracharya. కృష్ణం వందే జగద్గురు అనే శ్లోకాన్ని శంకరాచార్యులే మనకి అందించారు. అంటే శ్రీకృష్ణ భగవానుడే జగత్ అంతటికి గురువు అని. So therefore, if you follow all methods, Krishna is the supreme personality of Godhead. మనం ఈ పద్ధతిని అంతటిని చూస్తే శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. This Nirakar is coming from his body, the Brahma Jyoti, the light. ఈ నిరాకారం అనేది అతని శరీరం నుంచి వెలువడిన వెలుగు మాత్రమే. Which is more important, the sun planet or the sunshine coming from the sun planet? ఉదాహరణకి సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ముఖ్యమైనదా, సూర్యుడు ముఖ్యమైనవారా? Tell me. Sagar ji. Obviously sun, Prabhu. Understood. Understood. So you take note of all these words and you explain. Yeah, Prabhu. Can you translate this? ఇప్పుడు సాగర్ ప్రభుకి అర్థమైందంట, దేవాది దేవుడు ఎప్పుడు దేవాది దేవుడి రూపమే ఎప్పటికీ గొప్పది, వెలుగు కాదు అని. దీనికి సంబంధించిన అన్ని శ్లోకాలని సాగర్ ప్రభు గుర్తుంచుకొని ఎవరైతే నిరాకారం గొప్పదని చెప్తారో వాళ్ళందరికీ సమాధానం చెప్పమని
సుందరగోపాల్ ప్రభు చెప్పుచున్నారు. So in the Ishopanishad, mantra 15, do you have a Ishopanishad in Telugu? Ishopanishad. Let me check, Prabhu. Yes, You sir. take the book and read mantra 15. Yes, Prabhu. Ishopanishad. Mantra 15. Okay, you can go to 725 Bhagavad Gita. Bhagavad Gita 725. Prabhu, I got the book, Prabhu. Shall I read? In Telugu? No, you can go to Bhagavad Gita 725. Okay, Prabhu. 725. 5. Yes, Prabhu. Translation, Prabhu. Yeah. 7వ అధ్యాయం 25వ శ్లోకం. అనువాదం. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను, వారికి నేను నా యోగమాయచే కప్పుబడి ఉందును, అందుచేత వారు నేను అజుడననియు అవ్యుడననియు ఎరుగరు. దీని అర్థం ఏమిటంటే, ఈ అనువాదం యొక్క అర్థం ఏమిటంటే, మూర్ఖులకు, తెలివి తక్కువ వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా అర్థం కారు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి దర్శనం ఇవ్వరు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళందరికీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క యోగమాయ ఆవరించి ఉంటది. వాళ్ళకి యోగమాయ. Where you reading now? This one, Prabhu. Can you go down now to the purport? You can see Hiranmayena Patrena. Yes, this Prabhu. one. You read this one. Yes, Prabhu. You read this and explain this. ఏ ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడువు నీవే. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణం. కనుకనే నన్ను కూడా పోషింపుమని నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పుబడి ఉన్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పుబడినదై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. Can you translate that? Explain that how the dazzling form is covering his real face? Sure, Prabhu. ఈశోపనిషత్తు నుంచి ఈ యోగమాయ అనే తెర గురించి, ఈ యోగమాయ అను ఈ తెర గురించి ఈశోపనిషత్తు 15వ మంత్రంలో ఈ విధంగా ఈ విధంగా వివరించబడి ఉన్నది. ఏ ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడు నీవే. అంటే ఈ మొత్తాన్ని కూడా నువ్వే పోషిస్తున్నావు. వాళ్ళందరికీ కూడా కావలసినవన్నీ నువ్వే సమకూరుస్తున్నావు. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణం. అంటే శ్రీకృష్ణ భగవానుడికి చేసే భక్తియుక్త సేవ మాత్రమే ఉత్తమమైన ధర్మ ఆచరణం. కనుకనే నన్ను కూడా పోషింపుమని నేను ప్రార్థిస్తున్నాను. అందుకనే ఆ భక్తుడు శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు. ఏమని? నన్ను కూడా మీరే రక్షించండి, పోషించండి అని. నీ దివ్య రూపము యోగమాయసే కప్పుబడి ఉన్నది. ఈ విషయాన్ని యోగమాయ ఆయన యొక్క రూపాన్ని ఎప్పుడు కూడా యోగమాయ కప్పి ఉంచుతుందన్నమాట. అందువలన మనం చూడలేము. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పుబడి ఉన్నది. అట్టి యోగమాయ, ఆ యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పుబడి, బ్రహ్మజ్యోతి అంటే వెలుగు, ఆ వెలుగు చేత కప్పుబడి ఉన్నదన్నమాట ఆ యోగమాయ. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధం కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతితో దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థిస్తున్నాను. అందువలన ఆ భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, శ్రీకృష్ణ భగవానుని నీ యొక్క దివ్యమైన అత్యుత్తమైన సచ్చిదానంద అంటే ఎప్పుడు
ఎప్పటికీ నిలిచిపోయి ఉండి ఎప్పుడు కూడా సంపూర్ణమైన జ్ఞానంతో ఉండి ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగి ఉంటే నీ రెండు చేతుల విగ్రహాన్ని అసలైన విగ్రహాన్ని చూసుకోవడానికి ఈ ఈ వెలుగు అడ్డుగా వస్తుంది. ఆ వెలుగును తీస్తే నేను నిన్ను దర్శించుకుంటాను అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. So can you go back to your book and you read the book? Yes, bro. The book, I think the translation is different. Can you read that? Yes, bro. 15. ఈ 15వ మంత్రానికి భాష్యము ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తన దేహ తేజమును శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం నుంచి వచ్చే తేజాన్ని బ్రహ్మజ్యోతి ఆ బ్రహ్మజ్యోతి గురించి భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకంలో No. Just read the translation of that verse. Okay, 14. No, 15. Okay, mantra 15. Yeah. ఓకే అనువాదం మంత్రం ఈశోపనిషత్తులో 15వ మంత్రం యొక్క అనువాదం. ఓ దేవ, సకల జీవులను పోషించువాడా, నీ ముఖము నీ దేదీప్యమానమైన తేజముచే కప్పబడి ఉన్నది. ఆ ఆచ్ఛాదనను తొలగించి నీ విశుద్ధ భక్తునకు నీ దర్శనము అసుగము అనగా. Okay. Yes, bro. So you can see from this the light is coming from his body and the devotee is asking Krishna to remove the light so he can see his face. సో మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన వెలుగుని భక్తుడు తొలగించమని కోరుకుంటున్నారు. అందువలన ఆ వెలుగు తొలగిపోతే శ్రీకృష్ణ భగవాను అతని రూపాన్ని దర్శించుకోవచ్చని భక్తుడు ప్రార్థిస్తున్నారు. So which is the topmost, the light or the face of Krishna? ఇప్పుడు ఏది అత్యంత ఉత్తమమైనది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఆయన యొక్క వెలుగా లేదంటే ఆయన యొక్క ముఖమా? So you understand, Sagar? Yeah, Prabhu. Advain Prabhu. Clear? Yes. You can show all these things to these people. Understood, Prabhu. Thank you. సో ఇవన్నీ సాగర్ ప్రభు, ఈ శ్లోకాలన్నీ ఈ ప్రశ్న ఎవరైతే అడిగారో వాళ్ళకి ఈ శ్లోకాలన్నీ చూపించవచ్చు. Any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక ప్రశ్న ఏమైనా ఉంటే అది ఆడియో బటన్ మీద ఒత్తి అడగండి. Also in the Bhagavad Gita, Krishna said the spiritual world is not lit by any light, sun, moon, or any light or fire, correct? Yes, bro. 15:6, I think, Bhagavad Gita. Yes, bro. 15వ అధ్యాయం 6వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అనువాదము. అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరివారు తిరిగి ఈ భౌతిక జగత్తుకు ఎప్పుడు తిరిగి రారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అతని యొక్క గోలోక ధామం గురించి చెప్తున్నారు. ఆ గోలోక ధామం గురించి దాన్ని No need to read the purport. ఓకే. సో ఆ దివ్యధామము సూర్యుని వెలుగుచే గాని, సూర్యుని చేత గాని, లేకపోతే చంద్రుని చేత గాని, లేకపోతే అగ్ని చేత గాని, లేదంటే మనం కరెంట్ అని పిలుచుకునే విద్యుత్ చేత గాని ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు, ప్రకాశింపజేయబడదు. అలాంటి లోకానికి వెళ్ళిన వారు తిరిగి మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచానికి, ఈ భూలోకానికి తిరిగి ఎప్పుడు రామన్నమాట. From here you can see how the light is very secondary. దీని నుంచి మనం చూసుకుంటే లైట్ అనేది చాలా తక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడి కంటే. Is it clear? అర్థమైందా ప్రభు? అర్థమైంది ప్రభు. అర్థమైంది ప్రభు. So any other questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు ప్రభు. Yes. నో క్వశ్చన్ ఫ్రమ్ సాగర్ ప్రభు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
Okay, then we will stop here. Then we thank you everybody for participating in this very nice program. ఈ ఈ ఈ ఈ ఈ సమావేశంలో చేరినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.